प्रार्थना करते समय सोच रहा था हम क्यों इतने ज्यादा उदास लगते हैं। ప్రార్థన చేసేటప్పుడు నేను ఈ విధంగా ఆలోచించాను, మనం ఎందుకు ఇంత దిగాలుగా ఉంటూ ఉన్నాం? क्यों मसीह जीवन में वो खुशी और वो एंथुजियाज्म हम प्रकट नहीं कर सकते हैं। ఎందుకు మనము ఈ యొక్క విశ్వాస జీవితంలో ఆ యొక్క ఆనందము, ఆ యొక్క ఉత్సాహము మనం చూపించలేకపోతూ ఉన్నాం? यह मनुष्य का एक स्वभाव ही है ऐसा। మనుషుని యొక్క స్వభావము అలాగనే ఉంటూ ఉన్నది। बड़ी आसानी के साथ पिछली बातों को भूल जाता है ఎంతో సులువుగా గడిచిన సంగతులన్నింటినీ కూడా మనం మర్చిపోయే వారిగా ఉంటూ ఉన్నాం। और मसीही लोग जो क्रिश्चियंस हैं, క్రైస్తవులుగా ఎవరైతే ఉంటున్నారో, जो आने वाले फ्यूचर की आशा मिली है उसको भी हम ध्यान नहीं देते। ఏదైతే భవిష్యత్తులో జరగబోతున్న ఆ యొక్క ఆశ ఏదైతే ఉన్నదో అది మర్చిపోయే వారిగా మనం ఉంటూ ఉన్నాం। We tend to forget the past blessings very easily, గతంలో జరిగిన ఆ యొక్క ఆశీర్వాదాలు చాలా సులువుగా మర్చిపోయే వారిగా మనం ఉంటూ ఉన్నాం। and we don't take heed to the future blessings what he has promised to us. మనం భవిష్యత్తులో దొరకబోతున్న ఆశీర్వాదాల గురించి మనం ఏమాత్రం ఆలోచించని వారిగా మనం ఉంటూ ఉన్నాం। That's the reason most of the time our present is very sorrowful, very gloomy. ఆ కారణాన్ని బట్టి మన యొక్క ప్రస్తుతం అనేది ఎంతగానో దిగులుగా, లేకపోతే వెలుగు లేనట్టుగా ఉంటూ ఉన్నది। ये हमारे ही नहीं है, ఇది కేవలం మన విషయం మాత్రమే కాదు, मूसा जैसे महान व्यक्ति का भी यही अनुभव है। మోషే లాంటి గొప్ప వ్యక్తి యొక్క అనుభవం కూడా అదే విధంగా ఉంటూ ఉన్నది। Psalm 90 కీర్తనలు 90వ కీర్తన और उसका 10 वचन, 10వ చరణం। the book of Psalm 90 and verse 10. కీర్తనలు 9వ కీర్తన 90వ కీర్తన 10వ చరణం। The days of our years are 80 years and 10, and if by reason of strength they be 80 years, yet is their strength labor and sorrow, it is soon cut off and we fly away. మా ఆయుష్కాలములు 70 సంవత్సరములు, అధిక బలమున్న ఎడల 80 సంవత్సరములగును, అయినను వాటి వైభవము ఆయాసమే దుఃఖమే, అది త్వరగా గతించును, మేము ఎగిరిపోవుదుము। बल के कारण 80 साल भी वो जीवित रहे, ఒకవేళ బలమున్న ఎడల 80 సంవత్సరాలు జీవించవచ్చు ఉండవచ్చు, उसके सारे दिन केवल sorrowful है, दुख है। కానీ వాటి యొక్క దుఃఖమే ఉంటుంది మన జీవితంలో। मतलब पिछले दिनों के आशीषों को भी हम बड़ी आसानी के साथ भूल जाते हैं। గడిచిన దినాల్లో మనకున్న ఆశీర్వాదాన్ని కూడా ఎంతో సులువుగా మర్చిపోతాం। आने वाली महिमा जो प्रभु ने प्रॉमिस किया है उसको भी हम ध्यान नहीं देते। రానున్న మహిమ దేవుడు ఏదైతే వాగ్దానం ఇచ్చినామో దానిపైన మనం ఏమాత్రం కూడా దృష్టి ఉంచని వారిగా ఉంటాం। इसीलिए परमेश्वर के मन के अनुसार दाऊद कहता है, అందుకే దేవుని యొక్క హృదయానుసారమైన దావీదు ఈ విధంగా అంటూ ఉన్నాడు, हे मेरे मन यहोवा को धन्य कह, నా హృదయమా యెహోవాను స్తుతించుము, जो कुछ मुझ में है उसके पवित्र नाम को धन्य कहे। నాలో ఉన్న సమస్తమా ఆయన నామాన్ని స్తుతించుము అంటూ ఉన్నాడు। मेरे अंदर हृदय है, నాలో హృదయం ఉండదు, मेरे हृदय है, ఉంది, मेरे अंदर विवेक है, నాలో జ్ఞానం ఉన్నది, मेरे हृदय मेरे अंदर भावनाएं इमोशंस है, నాలో భావనలు అంటే ఎమోషన్స్ ఉంటూ ఉన్నాయి, मेरे अंदर अंडरस्टैंडिंग है, నాలో అర్థం చేసుకునే ఆ జ్ఞానం ఉన్నది, मेरे अंदर आत्मा है, నాలో ఆత్మ ఉంటూ ఉన్నది, जो कुछ मुझ में है నాలో ఉన్న సమస్తము కూడా उसको धन्य कह, ఆయన స్తుతించుము और అంటున్నాడు। किसी भी उपकार को मत भूलना। ఆయన చేసిన ఉపకారంలో దేనిని మరువకము। आज तू चाहे कैसी भी परिस्थितियों से जाता हो, నీవు నేటి దినాన ఏ పరిస్థితుల గుండా వెళ్తున్నప్పటికీ लेकिन उसके उपकारों को स्मरण करेगा, ఆయన యొక్క ఉపకారములను స్మరణ తెచ్చుకో, तब तू खुशी और आनंद के साथ उसकी आराधना कर सकता है। అప్పుడే ఆనందంతో సంతోషంతో ఆయన నీవు ఆరాధించగలవు। एक लकड़ी लेकर याकूब निकला था యాకోబు ఒక కట్టెను తీసుకుని బయలుదేరినాడు। और 20 सालों में 20 సంవత్సరాలలో 2 बड़ी बड़ी सेना को सेना के समान उसने संपत्ति इकट्ठा किया। ఆయన యొక్క ఒక గొప్ప సైన్యము లాంటి ఆయన యొక్క సంపదను ఆయన సంపాదించుకున్నాడు। एक सेना नहीं, 2 सेना। ఒక సేన కాదు, దాదాపు 2 సేనల లాంటి సంపదను తెచ్చుకున్నాడు। फिरौन के सामने खड़े होकर कहता है, ఫరో ముందు నిలబడి అంటూ ఉన్నాడు, Genesis 47, ఆదికాండము 47వ అధ్యాయము, the book of Genesis 47 and verse 9, ఆదికాండము 47వ అధ్యాయము 9వ వచనం, उत्पत्ति 47 और उसका 9। And Jacob said unto Pharaoh, the days of the years of my pilgrimage are an 130 years, few and evil have the days of the years of my life been. మరియు యోసేపు తన తండ్రి 47:9. యాకోబు, నేను యాత్ర చేసిన సంవత్సరములు 130, నేను జీవించిన సంవత్సరములు కొంచెముగాను
దుఃఖ సహితమైనవిగాను ఉన్నాయి. जो 130 साल मैंने जिए, నేను జీవించిన 130 సంవత్సరాలు ఏదైతే ఉన్నాయో वो सब के सब दुख और तकलीफ में मैंने बिताया. అవన్నీ దుఃఖ సహితముగానే ఉంటూ ఉన్నాయి. सो ये मनुष्य का बहुत ही आम स्वभाव है. मैं बार बार कह रहा हूं, पिछले उपकारों को भूल जाता है, आने वाली महिमा को ध्यान भी नहीं देता. మనుషుని యొక్క స్వభావము ఎంత స్వాభావికంగా ఉంటుందంటే గడిచిన ఆశీర్వాదాలన్నీ మర్చిపోయినాం, రానున్న ఆశీర్వాదాల వైపు మనం ఏమాత్రం కూడా నిరీక్షణ లేని వారిగా ఉంటూ ఉన్నాం. The desire for present gratification is so strong, we behave very unnatural. मतलब वर्तमान में मेरी ये लालसा पूरी हो जानी चाहिए, ये इतना ज्यादा प्रगाढ़ हमारे हृदय में होता है कि हम अपना स्वभाव ही बदल देते हैं. ప్రస్తుత కాలంలో మనం పొందుతున్న ఈ యొక్క సుఖభోగాలపై మనం ఇంతగా మనము దానిపైన దృష్టి ఉంచుతున్నామంటే మన యొక్క రానున్న సమయంలో రాబోతున్న ఆశీర్వాదాల వైపు ఏమాత్రం కూడా దృష్టి ఉంచడం లేదు మనం. पौलुस एक अच्छी बात बोलता है. పౌలు ఒక మంచి సంగతి తెలియజేస్తూ ఉన్నాడు. रोमियो की पत्री రోమీయులకు రాసిన పత్రిక 8 अध्याय 8వ అధ్యాయము 18 वचन. 18వ వచనం. The book of Romans chapter 8 and verse 18. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 18వ వచనం. I reckon that the sufferings of this present time not to be compared with the glory which shall be revealed in us. మన ఎడల ప్రత్యక్షము కాబోవు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్న తగనవి కావని ఎంచుచున్నాను. ओ वो दुख में से जा रहा था, అతను దుఃఖము గుండా వెళ్తూ ఉన్నాడు. लेकिन क्या कहता है? కానీ ఏమంటూ ఉన్నాడు? मैं जो आने वाली महिमा है उसको जब ध्यान देता हूं तो ये तो कुछ भी नहीं लगता है. రాబో మహిమ ఎదుట నేను గమనించినట్లయితే ఈ యొక్క శ్రమలు ఎన్న తగినవి కావు అంటూ ఉన్నాడు. Here is a man who is not bogged down by his present circumstances. ఇక్కడ ఈ వ్యక్తి తనకున్న ప్రస్తుత సమస్యల ద్వారా ఏమాత్రం దిగులు చెందకుండా ఉన్నాడు. इसीलिए मसीह के प्रेम से उसको कोई अलग नहीं कर सकता. అందుకే దేవుని ప్రేమ నుంచి అతను ఎవరు కూడా వేరుపరచలేని వారుగా ఉంటున్నారు. यिर्मयाह का अनुभव देखिए. యెర్మయా యొక్క అనుభవం చూడండి, గమనిద్దాం. Lamentations విలాప వాక్యములు chapter 3 3వ అధ్యాయం और 19. 19వ వచనం. Lamentations 3 और उसका 19. విలాప వాక్యములు 3వ అధ్యాయము 19వ వచనం. Remembering mine affliction and my misery, the wormwood and the gall. నా శ్రమను నా దురవస్థను నేను త్రాగిన మార్చి ప్రతిని చేదును జ్ఞాపకము చేసుకున్నాను. मैं अपने दुख को, अपने संकट को और अपने कड़वे अनुभव को याद करता हूं. నా యొక్క శ్రమను నా యొక్క దురవస్థను నేను త్రాగిన ఆ యొక్క మార్చి ప్రతిని నేను జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాను. 20. 20వ వచనం. My soul hath them still in remembrance and is humbled in me. ఎడతెగక నా ఆత్మ వాటిని జ్ఞాపకం చేసుకొని నాలో కృంగి ఉన్నది. Verse 21. 21వ వచనం. This I recall to my mind, therefore have I hope. నేను దీన్ని జ్ఞాపకం చేసుకొనగా నాకు ఆశ పుట్టుచున్నది. क्या याद कर रहा है? ఏం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు? It is of the Lord's mercies that I am still alive, and his compassions are continually upon me. దేవుని కృపను బట్టి నేను ఇంకా జీవిస్తూ ఉన్నాను. దేవుని యొక్క కృప నాపై ఇంకా నిరంతరం ఉంటూ ఉన్నది అనే సంగతి జ్ఞాపకం చేసుకుంటున్నాడు. उस उद्धार के दिन को याद कर रहा है, ఆ యొక్క రక్షణ దినాన్ని ఆయన జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు. जब प्रभु यीशु ने अपनी दया को प्रकट किया, యేసుక్రీస్తు ప్రభువారు తన యొక్క కృపను దయను చూపించినప్పుడు, जब अपने करुणा को मुझ पर उंडेल दिया, ఆయన యొక్క కరుణ నాపైన ఆయన వేసినప్పుడు, सो ये विचार हमारे जीवन भर हमारे संग संग रहना चाहिए. ఈ యొక్క అనుభవము మన జీవితంతో ఎల్లప్పుడూ కూడా ఉంటూ ఉండాలి. हमारा वर्तमान कुछ भी क्यों ना हो, మన యొక్క వర్తమాన పరిస్థితి ఏమైనప్పటికీ కూడా recall the past mercies and compassion of the Lord. గతంలో దేవుని యొక్క కృపను ఆయన యొక్క ప్రేమను మనం జ్ఞాపకం చేసుకుని, and think about the future glory he has kept for me. భవిష్యత్తులో ఆయన మనకు ఇవ్వబోతున్న మహిమను పైన మన యొక్క ఆశ ఉంచాలి. साल अंत होने को आया है, మన యొక్క కాలములు చివరిగా వస్తూ ఉన్నాయి. थोड़े दिनों के बाद एक नए साल में प्रवेश करेंगे. కొన్ని దినాల తర్వాత నూతన సంవత్సరంలో ऐसे ప్రవేశించబోతున్నాం. कितने साल आते और चले गए हैं, ఇలాగా ఎన్ని సంవత్సరాలు వచ్చి వెళ్ళిపోయినగా ఉంటూ कितना ఉన్నాయి. ज्यादा हमने प्रभु की उपस्थिति को अपने साथ अनुभव किया. ఎంతగా మనం దేవుని యొక్క ప్రసన్నతను ఆయన సన్నిధి మనం అనుభవిస్తూ వచ్చినాం. हे मेरे मन यहोवा को धन्य कहे, నా హృదయమా యెహోవాను స్తుతించుము. किसी भी उपकार को मना भूलना. ఏ మేలును కూడా నువ్వు మర్చిపోవద్దు. आज प्रभु के उपकारों को 3 तरह से हम देख सकते हैं. దేవుని యొక్క ఉపకారములను 3 సంగతులుగా మనం చూడవచ్చు. पहला, మొదటిగా the book of Exodus
నిర్గమకాండము chapter 13, 13వ అధ్యాయము verse 21. 21వ వచనము. निर्गमन की किताब నిర్గమకాండము 13 अध्याय 13వ అధ్యాయము 21 वचन. 21వ వచనం. And the Lord went before them by a day in a cloud, pillar of cloud to lead them the way, and by night in a pillar of fire to give them light to go by day. ऐसा ही रहता था. నిత్యము అలాగే జరిగెను. प्रियो, हम इसको महसूस करें या ना करें, ప్రియులారా, మీరు ఈ సంగతి అర్థం చేసుకున్నా చేసుకోకపోయినా हमेशा वो हमारे आगे आगे चलता है. నిత్యము ఆయన మనకన్నా ముందు ఆయన వెళ్తూ ఉన్నవాడుగా ఉన్నాడు. नए नियम के विश्वासियों के लिए నూతన నిబంధన విశ్వాసుల కొరకై इसको हम कैसे समझ सकते हैं? ఏ విధంగా దీన్ని అర్థం చేసుకోవచ్చు? यूहन्ना सुसमाचार యోహాను సువార్త 10 अध्याय 10వ అధ్యాయము 4 वचन. 4వ వచనం. The book of John chapter 10 and verse 4. యోహాను సువార్త 10వ అధ్యాయం 4వ వచనం. And when he putteth forth his own sheep, he goeth before them, and the sheep follow him, for they know his voice. మరియు అతడు తన సొంత గొర్రెలన్నిటిని వెలుపలికి నడిపించినప్పుడు ఎల్లా వాటికి ముందుగా నడుచును, గొర్రెలు అతని స్వరము ఎరుగును గనుక అవి అతన్ని వెంబడించును. नए नियम में हमारे लिए प्रभु यीशु मसीह का अच्छा चरवाहा है. నూతన నిబంధనలో యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకే ఒక మంచి కాపరిగా ఉంటూ ఉన్నాడు. पुराने नियम में जैसे परमेश्वर यहोवा उनके आगे आगे चलता था, పాత నిబంధన గ్రంథంలో యెహోవా దేవుడు వారికి ముందు ఏ విధంగా వెళ్తూ ఉన్నాడో नित्य ऐसा ही होता था. నిత్యము అలాగనే జరుగుతూ ఉన్నది. अभी भी प्रभु यीशु मसीह हमारे अच्छे चरवाहे के समान नित्य हमारे आगे आगे चलते हैं. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు మనకు మంచి కాపరిలాగా ఉండి మన ముందు నడిచేవాడిగా ఉంటూ ఉన్నాడు. क्या हम उसकी आवाज को सुन सकते हैं? మనము ఆయన స్వరాన్ని వింటూ ఉన్నామా? क्या हम उसको अपने आगे देख सकते हैं? మన ముందు ఆయన మనం చూడగలుగుతున్నామా? परमेश्वर यहोवा उनके आगे आगे चल रहा था. ప్రభువైన యెహోవా వారి ముందు వెళ్తూ ఉన్నాడు. प्रभु यीशु मसीह हमारे आगे चल रहा है. యేసుక్రీస్తు ప్రభువారు కూడా మన ముందు వెళ్తూ ఉన్నారు. इससे दो बातें हम समझ सकते हैं. ఈ యొక్క రెండు సంగతులు మనం అర్థం చేసుకోగలము. पहला, మొదటి, यदि कोई शत्रु का आक्रमण हमारे ऊपर होगा, ఒకవేళ ఎవరైనా శత్రువు మనపైన ఆక్రమించినట్లయితే पहला वो हमारे प्रभु से मुलाकात करके फिर हमारे ऊपर आएगा. మొదటగా మన ప్రభువును అతను ఎదుర్కొనేవాడిగా ఉంటాడు, తర్వాత మన దగ్గరకు వచ్చేవాడిగా ఉంటాడు. If the Lord is going before me as a good shepherd, ఒకవేళ నా దేవుడు నాకన్నా ముందు ఒక మంచి కాపరిగా వెళ్తున్నాడు ఎల్లా, the enemy must meet my Lord first and then come upon me. నా యొక్క శత్రువు నా యొక్క దేవుని మొదటగా ఎదుర్కోవాలి, దాని తర్వాత నా దగ్గరకు వచ్చేవాడిగా ये ఉంటాడు. एक ही विचार हमको कितना प्रोत्साहन देना चाहिए. ఈ ఒక్క ఆలోచన మనల్ని ఎంతగా ఉత్తేజపరిచేదిగా ఉండాలి. और दूसरी बात, రెండవదిగా, मान लीजिए कल के विषय में मेरे मन में बहुत बोझ है, चिंता है. రేపటి దినం గురించి నా హృదయంలో ఎంతగానో భారము లేక ఆలోచన కలిగి ఉంది అనుకున్నాను. How much we trouble about tomorrow. రేపటి గురించి ఎంతగా మనం ఆలోచిస్తూ ఉంటాం. That's the reason we are spoiling our today's. ఆ కారణాన్ని బట్టి నేటి మన యొక్క సమాధానాన్ని మనం కోల్పోయేలా ఉంటున్నాం. प्रोत्साहन है. దీని యొక్క దేవుడు మనకు ఒక ప్రోత్సాహం ఇస్తూ ఉన్నాడు. कल के विषय में यदि मेरे मन में चिंता है, రేపటి గురించి నా ఆలోచన చింతనలో ఉన్నాడు ఎలా, जो प्रभु मेरे आगे आगे चल रहा है, ఏ ప్రభు అయితే నా ముందు నడుస్తూ ఉన్నాడో, he has already entered into the tomorrow of my life before I have gone. నేను నా యొక్క భవిష్యత్తు కాలంలో ప్రవేశించక మునిపే నా దేవుడు నా యొక్క భవిష్యత్తులో ఆల్రెడీ ప్రవేశించి ఉన్నాడు. मतलब वो सब जानता है. దాని అర్థం ఏంటంటే ఆయన సమస్తము ఎరిగిన వాడిగా ఉన్నాడు. मुझसे पहले शत्रु का आक्रमण वो सहता है. నాకన్నా ముందు ఆ శత్రువు నా పైన ఎప్పుడు ఎదుర్కొంటాడో ఆయన ఎరిగిన వాడిగా ఉన్నాడు. कल की जो चिंता मुझको दबाती है, वो पहले से ही एंटर कर चुका है. రేపటి చింత నన్ను ఏదైతే దుఃఖపరుస్తుందో దాన్ని ఆయన ముందుగానే ఎరిగి ఉన్నాడు. अच्छा चरवाहे के समान మంచి కాపరిలాగా ना केवल उसने प्रेम किया, కేవలం ఆయన ప్రేమించడం మాత్రమే ना కాదు, केवल अपना प्राण बलिदान किया, తన యొక్క ప్రాణాన్ని నా కొరకు బలి అర్పించడం మాత్రమే ना కాదు, केवल क्रूस के ऊपर अपने लहू को बहाया, ఆ యొక్క కల్వరి శిలువలో తన యొక్క రక్తాన్ని కార్చడం మాత్రమే కాదు, मुझको ढूंढ कर उसने उद्धार भी दिया. నన్ను వెతికి ఆయన నాకు రక్షణ అనుగ్రహించినాడు. अच्छा चरवाहे के समान अपने कंधे के ऊपर उठा लिया, మంచి గొర్రెల కాపరి వలె ఆయన నన్ను తన భుజాలపైన ఎత్తుకున్నాడు, अपने घर में लेकर आया తన యొక్క ఇంటిలోకి తీసుకుని వచ్చినాడు. और मुझे मेरे आगे आगे चलता है. ఆయన నా ముందు నడిచేవాడిగా ఉంటూ That is ఉన్నాడు. the first benefit. అది మొదటి యొక్క బెనిఫిట్ అయి ఉంటున్నది. He goes before me like a shepherd. ఒక మంచి కాపరి వలె నా ముందు ఆయన నడిచేవాడిగా ఉంటూ ఉన్నాడు. मत्ती सुसमाचार మత్తయి సువార్త 10 अध्याय 10వ అధ్యాయము और 16 वचन. 16వ వచనం. प्रभु यीशु मसीह ने कहा, యేసుక్రీస్తు ప్రభువారు అన్నారు, Behold, I send you forth as sheep in the midst of wolves. Be therefore wise as serpents and harmless as doves. ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్లు నేను మిమ్మును పంపుచున్నాను గనుక పాపముల వలె పాముల వలె వివేకులను పౌరం వలె నిష్కపటములై ఉండుడి. लोमड़ियों के बीच में, भेड़ियों के बीच में हमको रखा है. తోడేళ్ల మధ్యలో ఆయన మనల్ని ఉంచుతూ ఉన్నాడు. सारा संसार का हालत ऐसे ही है.
ఈ యొక్క లోకమంతా పరిస్థితి అదే విధంగా ఉంటూ ఉన్నది. लेकिन भेड़ों को उन भेड़ियों से बचाने के लिए ఆ యొక్క గొర్రెలను ఆ తోడేళ్ల మధ్య నుంచి కాపాడడానికి हमारे आगे आगे चरवाहे के समान जाता है ఆయన ఒక కాపరి వలె మన ముందు నడుస్తూ ఉన్నాడు. और हम उसकी आवाज को सुन सकते हैं. ఆయన యొక్క స్వరాన్ని మనం వినగలుగుతూ ఉన్నాం. Can you say very honestly, throughout the past 11 months of this year, I was never far away from the voice of my shepherd? మీరు ఈ విధంగా చెప్పగలుగుతారా? గడిచిన ఈ 11 నెలలు నా యొక్క కాపరి స్వరానికి నేను దూరంగా లేను అని మీరు చెప్పగలుగుతారా? Whatever circumstances you may have gone through, ఏ పరిస్థితులు గుండా మీరు వెళ్ళినప్పటికీ కూడా the Lord saved me from all the wolves of this world. ఈ యొక్క లోకంలో ఉన్న తోడేలన్నిటి నుంచి నా దేవుడు నన్ను కాపాడినాడు. Because as a shepherd he went before me, I know his voice and I'm following him. ఎందుకంటే ఆయన నా కాపరిగా నా ముందు నడుస్తున్నప్పుడు ఆయన స్వరాన్ని నేను ఎరిగిన వాడిగా ఉన్నాను. The day you are not able to hear his voice, it will be very miserable for you. ఏ దినమైతే ఆ స్వరాన్ని నువ్వు ఎరగకుండా ఉంటున్నావో నీ జీవితంలో ఎంతో దుఃఖకరమైన దినం అది. संसार से, शत्रुओं से, भेड़ियों से कोई भी हमको बचा भी नहीं सकता ఈ है. లోకం నుంచి, శత్రువుల నుంచి, తోడేల నుంచి ఎవ్వరు కూడా మనల్ని కాపాడలేని వారుగా ఉంటూ ఉన్నారు. प्रभु जी मैं धन्यवाद देता हूँ. ప్రభువా నేను స్తుతిస్తూ ఉన్నాను. कई बार मैं अनुभव नहीं किया ऐसा, అలాంటి అనుభవం నేను అనేక సార్లు लेकिन it was always like this. కానీ ఎల్లప్పుడూ ఇదే విధంగా జరిగింది. मैं समझूं या ना समझूं, నేను అర్థం చేసుకున్నా చేసుకోకపోయినా the Lord went before. प्रभु उनके आगे आगे चलता है. నా ప్రభువు నా ముందు వెళ్తూ ఉన్నాడు. मेरा चरवाहा मेरे आगे आगे चलता है. నా కాపరి నా ముందు నడుస్తూ ఉన్నాడు. उसकी आवाज को पहचान कर मैं उसके पीछे पीछे चल सकता हूँ. ఆయన స్వరాన్ని ఎరిగి నేను ఆయనను వెంబడించేవాడిగా నేను ఉంటున్నాను. दूसरा, రెండవదిగా न केवल मेरे आगे आगे चलता है, కేవలము నా ముందు నడిచేవాడు మాత్రమే కాదు, मेरे पीछे पीछे भी चलता है. నా వెనుకల నుంచి కూడా నడిచేవాడిగా ఉన్నాడు. Psalm 23 కీర్తనలు 23వ కీర్తన and verse 6. 6వ చరణం. भजन संहिता 23 अध्याय 23 भजन 23 23వ కీర్తన और उसका 6 वचन. 6వ చరణం. Surely goodness and mercy shall follow me all the days of my life, and I will dwell in the house of the Lord forever. నేను బ్రతుకు దినములన్నీయు కృపాక్షేమములే నా వెంట వచ్చును, చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసేదను. उसकी भलाई और उसकी करुणा जीवन भर, हिंदी में संग संग लिखा हुआ है, लेकिन अंग्रेजी बाइबल के अनुसार मेरे पीछे पीछे आती रहेंगी. ఆయన కృపాక్షేమములు నేను బ్రతుకు దినములన్నీయు నా వెంట వచ్చును. हम में से बहुत तेरे इस अनुभव को बोल सकते हैं ईमानदारी के साथ. మనలో చాలా మంది ఈ యొక్క అనుభవాన్ని నిజంగా మనం చెప్పుకునే వారిగా మనం ఉంటూ ఉన్నాం. जब एक छोटा बालक चलता रहता है ఒక చిన్న పిల్లవాడు వెళ్తూ ఉన్నప్పుడు और जब उसके पिताजी भी उसके साथ हैं, తన యొక్క తండ్రి తన వెనకల ఉన్న అతనితో పాటు ఉన్నప్పుడు कई बार हमने इस चित्र को भी देखा कि पिताजी पीछे से उसके दोनों हाथों को पकड़कर आगे चलाता है. ఈ యొక్క చిత్తపడాన్ని కూడా మనం చాలా సార్లు గమనించి ఉంటాం. ఆ యొక్క తండ్రి ఆ యొక్క పిల్లవాడి వెనకల ఆయన చేతులు పట్టుకుని వెళ్తూ ఉంటాడు. परमेश्वर पिता ने भी इब्राहिम से बोला, ఆ తండ్రి అయిన దేవుడు కూడా ఆ యొక్క అబ్రహాం ఇదే మాట అన్నాడు, मेरे आगे चल और तू सिद्ध हो जा. నా ముందు నడిచి నువ్వు సంపూర్ణ కమ్మన్నాడు. जब इब्राहिम आगे आगे चल रहा था అబ్రహాము ఆ విధంగా ముందు వెళ్తూ ఉన్నప్పుడు तो प्रभु उसके पीछे पीछे था. ప్రభువు తన వెనకలే ఉన్నవాడుగా ओ ఉన్నాడు. प्रियो, कितना सुंदर सुखद ये अनुभव है. ఎంత సుఖమైన అనుభవం అండి అది. एक पिता के समान मेरे पीछे पीछे है. ఒక తండ్రి వలె నా వెనకలే ఉంటూ ఉన్నాడు. एक चरवाहे के समान मेरे आगे आगे चल रहा था. ఒక కాపరి వలె నా ముందు నడుస్తూ ఉన్నాడు. जवानों के लिए, యవనస్తుల కొరకై, बड़ों के लिए भी పెద్దల కొరకై एक सुंदर उदाहरण देखिए. ఒక మంచి ఉదాహరణకు చూసుకుందాం. भजन संहिता కీర్తనలు और उसका भजन संहिता ने जोशुआ चैप्टर 6 యెహోషువ 6వ అధ్యాయం और उसका 8 वचन. 8వ వచనం. बड़ा सुंदर सा वचन है वो. ఎంతో సుందరమైన వచనం అది. जोशुआ 6 अध्याय యెహోషువ 6వ అధ్యాయము उसका 8 वचन. 8వ వచనం. And it came to pass when Joshua had spoken unto the people that the 7 priests bearing the 7 trumpets of the ram's horns passed on before the Lord and blew with the trumpets, and the ark of the covenant of the Lord followed them. యెహోషువ ప్రజలను ఆజ్ఞాపించిన తరువాత 7 యాజకులు పొట్టేలు కొమ్ము బూరలను 7 యెహోవా సన్నిధిని పట్టుకొని సాగుచు ఆ బూరలను ఊదుచుండగా యెహోవా నిబంధన మందసము వాటి వెంట నడిచెను. आर्क ऑफ द कवरेंट, ये वाचा का जो संदूक है उनके पीछे पीछे फॉलो कर रहा था. ఈ యొక్క నిబంధన మందసము వారి వెంట నడిచెను. पुराने नियम में हमारे प्रभु यीशु मसीह के बहुत सारे चित्र बताए गए हैं. పాత నిబంధన గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభువు వారి గురించిన మాటలు అనేకవి చెప్పబడి ఉన్నాయి. पूरा टैबरनेकल, पूरा
पूरा जो वो मंडप है प्रभु यीशु मसीह को ही दर्शाता है। ఆ యొక్క ప్రత్యక్ష గుడారం అంతా కూడా యేసుక్రీస్తు ప్రభువు వారిని చూపిస్తూ ఉన్నది. फसा का मेमना प्रभु यीशु मसीह है, పస్కా పండగ యొక్క ఆ యొక్క గొర్రెపిల్ల యేసుక్రీస్తు ప్రభువు వారు. वो यीशु मसीह है। ఆ యొక్క బల్లపైన ఆ యొక్క రొట్టె యేసుక్రీస్తు ప్రభువు వారు. वो कैंडल स्टिक भी प्रभु यीशु मसीह है। ఆ యొక్క దీపస్తంభం కూడా యేసుక్రీస్తు ప్రభువు వారు. ऐसा ही वो जो मंडप के अंदर ये जो संदूक था, वाचा का संदूक, वो भी प्रभु यीशु मसीह का एक बहुत सुंदर चित्र है। ఆ యొక్క మందిరంలో ఉన్న ఆ యొక్క మందసము కూడా యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క దృశ్యమే అది. ये जो संदूक है उनके पीछे पीछे चल रहा था। ఈ యొక్క నిబంధన మందసము వారి వెంట వెళ్తూ ఉంటూ ఉన్నది. Not only he goes before me, ఆయన నా ముందు నడిచేవాడు మాత్రమే కాదు, but he also follows me from behind. ఆయన నన్ను వెనకల నుంచి కూడా వెంబడించేవాడిగా ఉంటూ ఉన్నాడు. कितना भला परमेश्वर है वो। ఎంత మంచి దేవుడండి ఆయన. शमूएल की किताब में సమూయేలు పుస్తకంలో इस उदाहरण को हमने कई बार सुना। ఈ యొక్క ఉదాహరణ అనేక సార్లు మనం విన్నాం. 2 गाय को जब उन्होंने गाड़ी के साथ जोत दिए, రెండు ఆవులను ఆ యొక్క బండితో వాళ్ళు కట్టినప్పుడు और उसके पीछे संदूक रखा गया। వాటి వెనకల ఆ యొక్క మందసం పెట్టినారు. गाय सामने है, ఆ యొక్క ఆవు ముందు ఉంటున్నది. 2 गाय हैं, ఈ రెండు ఆవులు ఉంటూ ఉన్నాయి. उसके ऊपर ये जुआ है, योक है, వాటి పైన ఆ యొక్క కాడి మోపిన్నారు. और उसके पीछे ये संदूक है। వాటి వెనకల మందసం ఉంటూ ఉన్నది. गाय आगे आगे चल रहे थे ఆ యొక్క ఆవు ముందుకు వెళ్తూ ఉన్నది. और संदूक पीछे से जा रहा था। ఆ యొక్క మందసము వెనకల నుంచి వస్తూ ఉన్నది. कैसे चल रहे थे? ఏ విధంగా వెళ్తూ ఉన్నది? सीधे मार्ग में चल रहे थे, అది అంటే తిన్నని మార్గంలో వెళ్తూ ఉన్నాయి. पवित्र राजमार्ग में चल रहे थे। పవిత్రమైన రాజ మార్గంలో వెళ్తూ ఉన్నాయి. दाएं भी नहीं मुड़ रहे, बाएं भी नहीं मुड़ रहे। ఎడమకు కానీ కుడికి కానీ అవి తిరగడం లేదు. ये हमारी भक्ति नहीं है, అది కేవలం మన భక్తి మాత్రమే కాదు, ये हमारी पवित्रता नहीं है। అది కేవలం మన పవిత్రత కాదు. बस इतना ही बोल सकते हैं, ఇదే చెప్పగలం మనం. हे प्रभु यीशु, ఏ ప్రభువైన యేసు, मेरे आगे आगे एक चरवाहे के समान నాకు ముందు ఒక కాపరి వలె, और मेरे पीछे पीछे तू चल रहा था एक पिता के समान, ఒక తండ్రి వలె నా వెనకల కూడా నువ్వు వెళ్తూ ఉన్నావు. और मुझे तूने एक सही मार्ग में, सीधे मार्ग में मेरी अगुवाई किया है। నీవు నన్ను ఒక తిన్నని మార్గంలో నువ్వు నన్ను నడిపిస్తూ ఉన్నావు. But for the ark of the covenant which followed them, they would never have walked in the straight way. ఆ యొక్క మందసము వారి వెనకలు లేనట్లయితే వారు ఏమాత్రం కూడా చక్కగా నడవలేని వారిగా ఉంటూ ఉన్నారు. तीसरी बात, మూడవదిగా not only before them, కేవలం ముందు మాత్రమే కాదు, not only behind them, కేవలం వారి వెనకలు మాత్రమే కాదు, but the Lord was with them. దేవుడు వారితో కూడా ఉన్నవాడు. प्रभु उनके संग संग रहा దేవుడు వారితో కూడా ఉన్నవాడుగా और ఉంటున్నాడు. उसने कहा, పౌలు అంటూ ఉన్నాడు, देखो जगत के अंत तक मैं तुम्हारे साथ हूँ, ఇదిగో యుగాంతం వరకు నేను నీతో కూడా ఉంటూ मैं ఉన్నాను, तुझे कभी नहीं छोड़ूंगा, कभी नहीं त्यागूंगा। నేను ఎన్నడూ విడువను ఎడబాయను అంటూ ఉన్నాడు. जब हमने चाहा कि वो हमारे साथ रहे, ఒకవేళ ఆయన మనతో కూడా ఉండాలని మనం ఆశపడినట్లయితే वो था। ఆయన ఉన్నాడు. कभी कभी हमने नहीं चाहा कि वो हमारे साथ रहे, చాలా సార్లు మనం ఆయన ఉండకూడదని కూడా మనం అనుకున్నాం, तो भी वो नहीं छोड़ा। అయినప్పటికీ కూడా ఆయన మనల్ని విడవలేదు. जीवन भर हमारे संग संग है, మన యొక్క జీవితాంతము కూడా ఆయన మనతో కూడా ఉంటూ जगत के ఉన్నాడు. अंत तक वो हमारे साथ है। మన యొక్క జీవితాంతము వరకు ఆయన మనతో కూడా ఉంటూ ఉన్నాడు. कितना भला परमेश्वर। ఎంత మంచి దేవుడు అండి. और जब वो हमारे साथ था, ఎప్పుడైతే ఆయన మనతో కూడా ఉంటూ ఉన్నాడో 4 बड़ी बड़ी आशीषें। 4 గొప్ప ఆశీర్వాదాలు ఉంటూ ఉన్నాయి. जकरिया नबी की किताब జకర్యా గ్రంథము और उसका 10 अध्याय 10వ అధ్యాయము 5 वचन। 5వ వచనం. When the Lord was with them, what a wonderful blessings they enjoyed. దేవుడు వారితో కూడా ఉన్నప్పుడు ఎంత గొప్ప ఆశీర్వాదాలు వారు పొందుకున్నారు. The book of Zechariah chapter 10 and verse 5. జకర్యా గ్రంథము 10వ అధ్యాయము 5వ వచనం. They shall be mighty men which tread down their enemies in the mire of the streets in the battle. They shall fight because the Lord is with them, and the riders on horses shall be confounded. వారు యుద్ధము చేయొచ్చు వీధుల బురదలో శత్రువులను త్రొక్కు పరాక్రమశాలుల వలె ఉందురు. యెహోవా వారికి తోడయుండును గనుక వారు యుద్ధము చేయగా గుర్రములను ఎక్కువారు సిగ్గునందురు. यदि आपको अच्छा लगे तो घर जाकर एक बार इस पर मनन करिए। ఒకవేళ మీకు నచ్చినట్లయితే ఇంటికి వెళ్ళిన తర్వాత దీని గురించి ధ్యానం చేయండి. उन्होंने शत्रुओं को मिट्टी में मिला दिया। వారు శత్రువులను అంటే బురదలో పడేసిన పరాక్రమశాలులైనారు. कैसे किए? ఈ విధంగా చేయగలిగినారు. Because the Lord is with them. ఎందుకంటే యెహోవా వారికి తోడై ఉన్నాడు. अन्यथा प्रियो, ये शत्रु हमको कितने बार हावी होकर हमको मायूस करके प्रभु के विश्वास से भी हमको निकाल देते। లేకుంటే ప్రియులారా ఎన్నో సార్లు శత్రువులు కదా మన పైన దాడి చేసి మనల్ని గాయపరిచేవారుగా ఉంటారు. लेकिन प्रभु हमारे साथ था, इसलिए हमने शत्रुओं के ऊपर भी विजय पाया। కానీ యెహోవా దేవుడు మనతో కూడా ఉన్నాడు కాబట్టి శత్రువుల పైన మనం విజయం పొందుకునే వారుగా మనం ఉంటూ ఉన్నాం. Secondly, రెండవదిగా John's Gospel యోహాను సువార్త chapter 17, 17వ అధ్యాయము యోహన్నా సుసమాచాर 17 अध्याय
యోహాను సువార్త 17వ అధ్యాయము और उसका 12 वचन, 12వ వచనం. while I was with them in the world, I kept them in thy name. నేను వారి Those thou that gavest me I have kept, and none of them is lost, but the son of perdition, that the scripture might be fulfilled. నేను వారి యొద్ద ఉండగా నీవు నాకు అనుగ్రహించిన వారిని నేను నీ నామమందు కాపాడితిని, నేను వారిని భద్రపరిచితిని గనుక లేఖనము నెరవేరునట్లు నాశన పుత్రుడు తప్ప వారిలో మరి ఎవడును నశింపలేదు. हे पिता, जितनों को तूने मुझे दिया, తండ్రి నువ్వు ఎంతమంది అయితే నాకు అనుగ్రహించినావు मैं उनके साथ साथ रहा వారితో కూడా నేను ఉంటూ और ఉన్నాను. उनको मैंने सुरक्षित रखा, వారిని నేను కాపాడినాను, एक को भी मैंने नहीं खोया. ఒక్కరిని కూడా నేను పోగొట్టుకోలేదు. What a wonderful divine protection when the Lord is with us. ఎంత గొప్ప దైవికమైన భద్రత దేవుడు మనతో కూడా ఉన్నప్పుడు ఉంటున్నదండి. John's Gospel, యోహాను సువార్త chapter 10, 10వ అధ్యాయము verse 28. 28వ వచనము. యోహన్నా सुसमाचार का 10 अध्याय యోహాను సువార్త 10వ అధ్యాయము 28 वचन. 28వ వచనము. I give them eternal life, they shall never perish, neither shall any man pluck them out of my hand. నేను వాటికి నిత్య జీవం నిచ్చుచున్నాను గనుక అవి ఎన్నటికి నశింపవు, ఎవడునో వాటిని నా చేతి నుండి అపహరింపడు. कितनी बड़ी सुरक्षा. ఎంత గొప్ప రక్షణ అండి. मैं बार बार ये बात सोच रहा हूँ. అనేక సార్లు మళ్ళీ ఇది కూడా ఆలోచిస్తూ ఉన్నాను. एक चरवाहे के समान मेरे आगे आगे, ఒక కాపరి వలె నా ముందు, एक पिता के समान मेरे पीछे पीछे, ఒక తండ్రి వలె నా వెనుక వెనుక, और एक अच्छे मित्र के समान मेरे साथ साथ वो चलता है. ఒక మంచి స్నేహితుని వలె ఆయన మాతో కలిసి వెళ్తూ ఉన్నవాడు. एक मित्र के समान वो हमेशा मुझसे प्रेम करता है. ఒక స్నేహితుని వలె ఎల్లప్పుడూ నన్ను ప్రేమించేవాడిగా एक ఉంటున్నాడు. मित्र के समान मेरे सारे मुश्किलताओं में मेरे संग रहता है. ఒక మంచి స్నేహితుని వలె నా అన్ని పరిస్థితుల్లో, దుఃఖమైన పరిస్థితుల్లో ఆయన నాతో కూడా ఉంటున్నవాడుగా क्योंकि ఉన్నాడు. मेरा प्रभु मेरे साथ था, मैंने शत्रुओं के ऊपर विजय पाया. నా ప్రభువు నాతో ఉన్న కారణాన్ని బట్టి శత్రువులపై నేను విజయం పొందుకున్నాను. मेरा प्रभु मेरे साथ साथ था, इसलिए मैं उसके हाथ में सुरक्षित रहा. నా యొక్క ప్రభువు నాతో కూడా ఉన్నందుకు నేను ఆయన చేతుల్లో సురక్షితంగా ఉంటూ ఉన్నాను. मरकुस सुसमाचार మార్కు సువార్త 16 अध्याय 16వ అధ్యాయము 20 वचन. 20వ వచనం. Mark's Gospel chapter 16 and verse 20. మార్కు సువార్త 16వ అధ్యాయం 20వ వచనం. They went forth and preached everywhere, the Lord working with them and confirming the word, and with signs following. వారు బయలుదేరి వాక్యమంతటా ప్రకటించిరి, ప్రభువు వారికి సహకారుడై ఉండి వెనువెంట జరుగుచు వచ్చిన సూచక క్రియల వలన వాక్యమును స్థిరపరచుచు వచ్చును. जो काम प्रभु ने उनको दिया, ఏ పని అయితే ప్రభు వారికి అనుగ్రహించినాడు, जब उस काम को करने के लिए आगे निकले, ఆ యొక్క పనిని చేయడానికి వారికి నడిచి ముందుకు వెళ్ళినప్పుడు तो ये वचन लिखता है, ఆ యొక్క వాక్యం రాయబడినది. और यदि पवित्र आत्मा परमेश्वर ने ठीक रीति से मुझको समझ देता है, ఒకవేళ ఆ యొక్క పరిశుద్ధాత్మ నాకు సరైన అండర్స్టాండింగ్ నాకు అనుగ్రహించినట్లయితే, think about it, the Lord working with them. ఆ యొక్క దేవుడు ప్రభు వారితో కలిసి సహకారుడుగా పనిచేస్తూ ఉన్నాడు. If I am working with the Lord, ये सोचने वाली बात है. ఒకవేళ నేను నా ప్రభుతో కలిసి పనిచేస్తే అది ఆలోచించాల్సిన విషయం. ठीक है, मुझको उसने सहकर्मी बनाया, ఆయన నాకు సహ పనికారులుగా ఆయన చేసుకున్నాడు. लेकिन यहाँ पर आत्मा लिखता है, ఇక్కడ పరిశుద్ధాత్మ ఈ విధంగా రాస్తూ ఉన్నది, Lord became a co-worker in the work he has given to you. ప్రభువు వారికి సహకారుడై ఉంటున్నాడు. ఆయన ఏ పని అయితే మీకు అప్పగించినాడో, हर एक के लिए ये बात कितना प्रोत्साहन देता है, ప్రతి ఒక్కరి కొరకు ఎంత ప్రోత్సాహాన్ని ఇస్తుందండి. कितना ज्यादा हमारे हृदय को ये नम्र बनाता है. మనకు హృదయాన్ని ఎంతగా అది దీనంగా చేస్తూ ఉన్నది. जो भी काम प्रभु ने आपको दिया, ఏ పని దేవుడు మీకు అనుగ్రహించినప్పటికీ, बच्चों को पढ़ाई का काम, చిన్నపిల్లలకు చదివే పని, जवानों को नौकरी का काम, యవనస్తులకు ఉద్యోగం చేసే हम పని, जैसे लोगों को सेवा का काम, నాలాంటి వారికి అయితే సేవ చేసే పని, जो भी काम प्रभु ने आपको दिया, ఏ పని మీకు దేవుడు అనుగ్రహించాడు, जब उस काम को करने के लिए हम आगे निकलते हैं, ఆ పనిని చేయడానికి మనం ముందుకు వెళ్ళినప్పుడు प्रभु खुद हमारा सहकर्मी होकर आगे चलाया. ప్రభువు ఆయన మన సహకారిగా ఉండి మనకు ముందుకు నడిపిస్తూ ఉన్నాడు. आज बोल सकते हैं, నేటి దినాన మనం చెప్పవచ్చు, यदि ऐसा अनुभव है, అలాంటి అనుభవం మనలో ఉన్నది. every success in the work what God has given to me is only because he was with me, helping me as my co-worker. దేవుడు నాకు అనుగ్రహించిన పనిలో నేను ఒకవేళ ఉత్తీర్ణత పొందుకున్నాను అంటే దేవుడు నాకు సహకారిగా ఉండి ఆయన నడిపించినాడు అని చెప్పగలను. Every success in my life is only because of his help for me. నా జీవితంలో ఉన్న నేను పొందుకున్న ప్రతి విజయము ఆయన సహాయం వలనే అది పొందుకున్నాను. चौथी बात, నాలుగవదిగా आखिरी बात, చివరి మాట, लूका सुसमाचार లూకాసు వార్త 24 अध्याय, 24వ అధ్యాయం. लूक्स गॉस्पेल चैप्टर 24, లూకాసు వార్త 24వ అధ్యాయం और उसकी आयत हम पढ़ेंगे 15. 15వ వచనం చదువుకుందాం. यहाँ पर दो चेले हैं, ఇక్కడ ఇద్దరు ఆయన శిష్యులు ఉంటున్నారు. ये कहानी हम सबको मालूम है. ఈ యొక్క
స్టోరీ మనం అందరం కూడా ఎరిగినాం. प्रभु यीशु मसीह मरे हुए में से जी उठे हैं। యేసుక్రీస్తు ప్రభువారు చనిపోయిన వారిలో తిరిగి లేచినాడు. कुछ लोग देखे, कुछ लोग नहीं देखे। కొంతమంది ఆయన చూశారు, కొంతమంది చూడలేదు. ये बात बिल्कुल अनहोनी सी है, అది అంటే ఏమాత్రం అర్థం అసాధ్యం. అసాధ్యమైన మాట అది. क्या मरे हुए में से कोई जी सकता है? ఎవరైనా చనిపోయిన వారిని తిరిగి లేయగలుగుతారా? बड़ी अद्भुत बात है ये। ఎంతో అద్భుతమైన సంగతి. ये दो चेलों ने सुना, ఈ యొక్క ఇద్దరు శిష్యులు వింటూ ఉన్నారు, लेकिन देखे नहीं, కానీ చూడలేదు. मायूस हो गए। వారు ఎంతో దిగులు చెందినారు. बहुत सारी बातों को सुन सुनकर कंफ्यूज हो गए, అనేకమైన సంగతులు విని విని వారు కన్ఫ్యూజ్ అయిపోయినారు, डिस्करेज हो गए। చాలా డిస్కరేజ్ అయిపోయినారు. क्या बोल रहे हैं? ఏమంటూ ఉన్నారు? हमने सोचा था ఏ విధంగా అనుకున్నాం, ये हमारे लिए उद्धारकर्ता ठहरेगा, ఆయన మా కొరకే ఒక రక్షణకర్తగా ఉంటాడు అనుకున్నాం. इसके लिए हमने अपनी नौकरी छोड़ दी, అందుకే మా యొక్క ఉద్యోగాన్ని వదిలిపెట్టినాం, हमारे घर को भी छोड़ दिए, మా యొక్క ఇల్లు వదిలిపెట్టినాం, हमारे गांव को भी छोड़ दिए। మా యొక్క ఊరు వదిలిపెట్టినాం. इतने साल हम उसके पीछे पीछे लगे रहे, ఇన్ని సంవత్సరాలు ఆయన వెంబడమే వెళ్తూ ఉన్నాం. इसको मरे हुए 3 दिन हो गए, ఆయన చనిపోయి 3 దినాలే. पता नहीं क्या है उसका। ఆయన ఏమైపోయి దేవుని యొక్క మందిరానికి రావడానికి కూడా మనం ఇష్టపడని వారు. बाइबल पढ़ने की भी इच्छा नहीं होती है, బైబిల్ చదవడానికి దేవుని యొక్క మందిరానికి రావడానికి కూడా మనం ఇష్టపడని వారు. बाइबल पढ़ने की भी इच्छा नहीं होती है। బైబిల్ చదవడానికి కూడా మనం ఇష్టపడని వారిగా. मैंने कुछ सोचा था, నేను ఈ విధంగా అనుకున్నాను, लेकिन ऐसा नहीं हुआ। ఆ విధంగా జరగలేదు. मैं कुछ सोच नहीं रहा था, ఇంకా ఏవి నేను ఆలోచించలేదు, अचानक मेरे ऊपर आ पड़ा। ఈ విధంగా జరిగిపోయింది. Many a times such disappointments have turned into discouragements. ఈ విధంగా నిరుత్సాహంగా ఉన్న పరిస్థితులు అన్ని కూడా మన జీవితంలో వచ్చింటాయి. हमने आशा छोड़ दी మన యొక్క ఆశ మనం వదిలిపెట్టినా, और वापस जा रहे हैं। మనం నిరీక్షణ ऐसे వదిలిపెట్టినా, डिस्करेजमेंट्स के समय में అలాంటి పరిస్థితులలో लूका का 24 अध्याय లూకా సువార్త 24వ అధ్యాయము 15 वचन, 15వ వచనం. and it came to pass while they communed together and reasoned, Jesus himself drew near, went with them. వారు సంభాషించుచు ఆలోచించుకొనిచుండగా యేసు తానే దగ్గరకు వచ్చి వారితో కూడా నడిచెను. वो खुद यीशु उनके संग संग हो लिया, యేసుక్రీస్తు వారి ప్రభువారు స్వయంగా వారి మధ్య నడిచినారు. खुद उनके साथ बातचीत कर रहा है। స్వయంగా వచ్చి వారితో మాట్లాడుతూ ఉన్నాడు. मैं तुझे नहीं छोड़ूंगा, నేను నిన్ను ఏమాత్రం విడువను, मैं तुझे नहीं त्यागूंगा। నేను నిన్ను ఎడబాయను. पुराने नियम में పాత నిబంధనలో परमेश्वर को भी इस प्रकार का डिसअपॉइंटमेंट्स आया था। దేవునికి కూడా ఇలాంటి డిస్కరేజ్ అయ్యే పరిస్థితులు వచ్చినాయి, निराशा हुई थी। నిరాశ జరిగింది. रेफरेंस मत पढ़िएगा, लेकिन सिर्फ सुन लीजिए। ఈ విధంగా జస్ట్ వినండి అంత మాత్రమే. Isaiah, నా కొరకు అనుగ్రహించినావు, is it not true? ఇది నిజం కాదా ప్రియులారా? Is this not my testimony? ఇది నా యొక్క సాక్ష్యం కాదా? कितने बार हमने परमेश्वर को इस रिश्ते से निराश किया। యేసు దేవుణ్ణి మనం ఎన్ని సార్లు ఈ విధంగా మనం నిరాశపరిచాం. साल भर यदि हम सोचें, సంవత్సరం అంతా కూడా మనం ఆలోచించినట్టు क्या नहीं किया प्रभु ने हमारे लिए। ప్రభు మన కొరకు ఏం చేయలేదండి, लेकिन जिस प्रकार की उम्मीद वो रखता था, కానీ ఎలాంటి ఆశ ఆయన మన కొరకై ఉంచినాడో हमसे उसको नहीं मिला। మన ద్వారా ఆయన పొందుకోలేదు. खुशी के साथ उसका नया गीत गाना है, సంతోషంతో నూతన కొత్త పాట మనం పాడాలి, बड़े आनंद के साथ उसकी सेवा करना है, ఎంతో ఆనందంతో ఆయన యొక్క సేవ చేసేవారిగా ఉండాలి, और बड़े जोश के साथ उसके सुसमाचार को प्रकट करना है। ఎంతో ఉత్సాహంతో ఆ యొక్క సువార్తను మనం ప్రకటించాలి. मैंने कौन सा ऐसा काम तुम्हारे लिए नहीं किया? ఇలాంటి పని అంటే ఏ పని నేను నీ కొరకై చేయకుండా ఉన్నాను. Oh, even our God was disappointed many times, మన దేవుడు కూడా అనేక మార్లు ఆయన నిరుత్సాహపడిన వాడిగా ఉంటూ ఉన్నాడు. but he never gave up upon you and me. కానీ ఆయన ఎన్నడూ కూడా నిన్ను నన్ను వదిలిపెట్టలేదు. हम जब निराश हो जाते हैं, మనం నిరాశగా చెందినప్పుడు, आशा छोड़ देते हैं, ఆశహీనులుగా ఉన్నప్పుడు, and we give up everything. చాలా సార్లు మనం వదిలేసే వారిగా మనం ఉంటాం. लेकिन प्रभु ने क्या बोला? కానీ ప్రభు ఏమంటూ ఉన్నాడు? होशे की किताब హోషేయ గ్రంథము 11 अध्याय 11వ అధ్యాయము 8 वचन, 8వ వచనం. the book of Hosea chapter 11 and verse 8. హోషేయ గ్రంథము 11వ అధ్యాయం 8వ వచనం. How shall I give thee up Ephraim? How shall I deliver thee Israel? How shall I make thee as Admah? How shall I set thee as Zeboim? My heart is turned within me, my repentings are kindled together. ఎఫ్రాయిము 11:8. హోషేయ గ్రంథము 11వ అధ్యాయం 8వ వచనము. ఎఫ్రాయిమా, నేనెట్లు నిన్ను విడిచిపెట్టుదును, ఇశ్రాయేలు నేను నిన్ను ఎట్లు విసర్జింతును, అద్మాను వలె నిన్ను నేను ఎట్లు చేతును, సెబోయిమునకు చేసినట్లు నీకు ఎట్లు చేతును, నా మనస్సు మారినది, సహింపలేకుండా నా అంతరంగము మండుచున్నది. Many a times we have disappointed our God who has done everything for us, but still he never gave up upon you and me. అనేక సార్లు సమస్తము జరిగించిన మన దేవుని మనం నిరుత్సాహపరిచిన అయినప్పటికీ కూడా ఆయన నిన్ను నన్ను ఎన్నడూ కూడా విడిచిపెట్టిన వాడిగా కాడు. कितने अनग्रेटफुल लोग हम हैं, ఎంతగా మనము कृतज्ञता लेने वालों, కృతజ్ఞత లేని వారిగా మనం ఉంటూ ఉన్నాం. कितने बार उसके
किए हुए उपकारों को भूल जाते हैं, ఆయన చేసిన ఉపకారాలను ఎన్నోసార్లు మనం మర్చిపోయిన వారిగా ఉంటున్నాం. तो भी वो कहता है, ఆయన అంటూ ఉన్నాడు, हे एफ्राइम, ఓ ఎఫ్రాయిమా, मैं तुझको कैसे छोड़ दूं? నేను నిన్ను ఎట్లా విడిచెదను? प्रभु जी, ప్రభువా, कई बार I gave up on you, నేనోసార్లు నేను నిన్ను కూడా విడిచిపెట్టిన వాడిగా but ఉన్నాను. you never gave up on me. నీవు నన్ను ఎన్నడూ కూడా విడిచిపెట్టలేదు. यही अनुभव प्रभु यीशु मसीह का। అదే అనుభవం మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు घर जाने के बाद ఇంటికి వెళ్ళిన తర్వాత एक बार इस अध्याय को जरूर पढ़ना। ఒకసారి ఈ అధ్యాయాన్ని మీరు గమనించండి. प्रभु यीशु मसीह का चैप्टर है वो, యేసుక్రీస్తు ప్రభువారి గురించిన యొక్క చాప్టర్ అది. आइजिया 49 యెషయా గ్రంథం 49వ అధ్యాయం और उसके चौथे वचन में 4వ వచనంలో प्रभु यीशु मसीह क्या कहते हैं, देखिए। యేసుక్రీస్తు ప్రభువారు ఏమంటున్నారో వినండి. आइजिया 49 యెషయా గ్రంథం 49వ అధ్యాయం उसका चार वचन। 4వ వచనం. Then I said, I have labored in vain, I have spent my strength for naught and in vain. అయినను వ్యర్థముగా నేను కష్టపడితిని, ఫలమేమీ లేకుండా నా బలమును వృధాగా వ్యయపరిచి ఉన్నాననుకుంటుని. ये नबूवत के तौर पर प्रभु यीशु मसीह कह रहे हैं। ఇది ఒక ప్రవక్తగా యేసుక్రీస్తు ప్రభువారు అంటూ ఉన్నారు. ये 6, 7, 8 वचन पढ़ोगे तो सब कुछ प्रभु यीशु मसीह के बारे में बताते हैं। ఇది 6, 7, 8 వచనాలను గమనించినట్లయితే సమస్తం కూడా యేసుక్రీస్తు ప్రభువారి గురించి రాయబడింది. प्रभु ने एक बार ऐसे मन में सोचा, ప్రభు ఒకసారి ఈ విధంగా అనుకుంటూ ఉన్నారు, मेरा सारा परिश्रम इनके लिए व्यर्थ हो गया, నా కొరకై నేను చేసిన సమస్తము కూడా मैं వ్యర్థమైపోయింది. इनके लिए मेहनत करते करते मेरा स्ट्रेंथ बिल्कुल जीरो हो गया వీళ్ళ కొరకై నేను శ్రమపడి నాకు బలం సంపూర్ణంగా వ్యర్థమైపోయింది. और मुझको जीरो रिस्पांस मिला। వీళ్ళ దగ్గర నుంచి నాకు ఏ మాత్రం కూడా నాకు రెస్పాన్స్ రాలేదు. कई बार अपने प्रभु को भी थका दिया, చాలా సార్లు మనం మన దేవుని కూడా మనం ఆయన శ్రమపరిచినాం. कई बार उसके परिश्रम और मेहनत को व्यर्थ में जाने दिए। ఆయన యొక్క శ్రమను ఆయన యొక్క బలాన్ని సమస్తం కూడా వ్యర్థపరిచిన వారుగా మనం ఉంటూ ఉన్నాం. But he did not give up upon me and you. కానీ ఆయన నీ పట్ల నా పట్ల ఏమాత్రం కూడా విడిచిపెట్టని వాడిగా ఉంటూ ఉన్నాడు. शमौन पतरस, షిమోను పేతురు, शैतान ने गेहूं के समान फटकने के लिए सोचा, ఆ యొక్క సైతాను ఆయన యొక్క గోధుమ వలె జల్లెడ చేపరచాలని ట్రై చేసింది. लेकिन मैंने छोड़ा नहीं। కానీ ఆయన వదిలిపెట్టలేదు. मैं तेरे लिए प्रार्थना कर रहा हूं। నేను నీ కొరకే ప్రార్థన చేస్తూ ఉన్నాను. दयालु विश्वास योग्य महायाजक, కృపగల దేవుడు, उसके हाथ से हमें कोई छीन नहीं सकता। ఆయన చేతి నుంచి మనల్ని ఎవరు కూడా లాక్కోలేరు. इतनी आसानी से वो हमको छोड़ता भी नहीं है। అంత సులువుగా ఆయన వదిలిపెట్టేవాడు కూడా కాదండి. How can I give you up? ఏ విధంగా ఆయన విడిచిపెట్టగలను? How can I just leave you like that? ఆ విధంగా నేను ఏమాత్రం వదిలిపెట్టలేను. प्रभु जी, कई बार मेरा अनुभव ऐसा नहीं था। ప్రభువా, అనేక సార్లు ఇలాంటిగా నా అనుభవం లేకుండా ఉండింది. कई बार मैं अविश्वास योग्य रहा, అనేక సార్లు నేను అవిశ్వాసిగా నేను ఉంటున్నాను. लेकिन तूने मुझको छोड़ा नहीं। కానీ నన్ను విడిచిపెట్టలేదు. डिसअपॉइंटमेंट्स में, అనేక సార్లు నేను డిసప్పాయింట్ అయినప్పుడు, डिस्करेजमेंट्स में, నేను డిస్కరేజ్ అయినప్పుడు, कई बार मैं जब पीछे चला गया, అనేక సార్లు నేను వెనక్కి వెళ్ళినప్పుడు, बाइबल भी नहीं पढ़ता हूँ, బైబిల్ కూడా చదవలేదు. तेरे घर में आने के लिए मुझको बड़ा कठिन महसूस होता నీ है। యొక్క మందిరానికి రావడానికి ఎన్నో సార్లు నేను ఎంతో కష్టంగా అనుకుంటూ वो ఉన్నాను. उद्धार का आनंद भी मेरे अंदर लोप हो गया। నాలో ఉన్న ఆ యొక్క రక్షణ ఆనందం కూడా నాకు ఏమాత్రం కూడా ఉండలేదు. आने वाले महिमा के विषय में भी मैं सोचता नहीं हूँ। రాబోతున్న మహిమ విషయం కూడా నేను ఏమాత్రం కూడా ఆలోచించడం లేదు. लेकिन प्रभु जी, तू डिस्करेज नहीं हुआ। ప్రభువా, నువ్వు ఏమాత్రం కూడా నిరాశ చెందలేదు. लगातार मेरे लिए तू प्रार्थना करता నా रहा। కొరకై నువ్వు నిరంతరం కూడా ప్రార్థిస్తూ तू मेरे संग संग बना रहा। నీవు నా తోడు కూడా ఉంటూ ఉన్నావు. मुझको तूने छोड़ा नहीं। నన్ను వదిలిపెట్టలేదు. Lord, I fall at your feet and worship you. ప్రభువా, నీ పాదాల మీద పడి నేను ఆరాధిస్తూ ఉన్నాను. एक चरवाहे के समान ఒక కాపరి వలె मेरे आगे, నాకు ముందు, एक पिता के समान నాకు తండ్రి వలె मेरे पीछे पीछे, నా వెనకల, एक मित्र के समान ఒక స్నేహితుని వలె मेरे साथ साथ। నాతో కలిసి जब वो मेरे साथ था, ఎప్పుడు ఆయన నాతో ఉన్నాడు, मैं शत्रुओं के ऊपर विजय पाया। నాకు శత్రువుల పైన నేను విజయం जब పొందుకున్నాను. वो मेरे साथ था, ఎప్పుడు ఆయన నా వెంట ఉన్నాడు, उसके हाथ से मुझे कोई छीन नहीं सका। ఆయన చేతి నుంచి ఎవరు కూడా నన్ను जब वो मेरे साथ रहा, ఎప్పుడైతే ఆయన నాతో కూడా ఉన్నాడు, जो भी काम मैं करता हूं उसमें मुझको सक्सेस दिया है। ఏ పని నేను చేసినా దాంట్లో ఆయన నాకు సఫలత అనుగ్రహించినాడు. मेरे डिस्करेजमेंट्स में నా యొక్క నిరాశలో मुझको गिरने से और मायूस होने से बचा लिया। నేను కింద పడకుండా ఆయన నన్ను కాపాడినాడు. Think about it and worship him from the bottom of your heart. ఈ విధంగా ఆలోచించి నీ యొక్క హృదయాంతరంగాల నుంచి ఆయన నువ్వు ఆరాధించు. खड़े होकर एक छोटा सा कोरस गाएंगे।